హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాస్ కుకింగ్ అరోమా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెదర్ అంతా ఫ్లక్చువేట్ అవుతుంది కదా, మార్నింగ్ ఎండ, ఈవినింగ్ కొంచెం చల్లగా ఉండడము, కొంచెం రెయిన్ ఫాల్ ఉండడం. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంటుంది, కానీ బయట చల్లగా ఉంటుంది, లోపల వేడిగా ఉంటుంది. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఒక 2 kgs అంతా ఫిష్ తీసుకున్నాను, ప్లస్ 3 ఆనియన్స్, దీనికి సరిపోతుంది. 3 ఆనియన్స్, 3 టమాటోస్. ఇది ఒక 200 grams ఉంటుందండి చింతపండు. అయితే నేను ఆల్రెడీ దీన్ని నానబెట్టి పెట్టేశాను. తర్వాత దీనికి కావాల్సింది సాల్ట్, పసుపు, కారం పొడి అండ్ మ్యాంగో సీజన్ కాబట్టి రా మ్యాంగో ఆబ్వియస్లీ తెలుపుట్ రా మ్యాంగో కాబట్టి సీజన్ కాబట్టి మనం ఈ పులుసు చేస్తున్నాను. ఓకేనండి. అయితే ఫస్ట్ ఏంటంటే దీంట్లో మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయమండి. సో ఫస్ట్ నేను కారం వేస్తున్నా. కారం మనము టమాటో వేస్తున్నాము, చింతపులుసు వేస్తున్నాము కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది. సో 3 to 4 tablespoons అంత కారం. సాల్ట్ మనం ఫస్ట్ ఒక 2 tablespoons అంత వేసుకున్నాము, కొంచెం తక్కువనే వేస్తాం, 1.5 tablespoon. అండ్ పసుపు ఒక 1/2 tablespoon అంత. ఇదంతా ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందాం మంచిగా. ఇలా అంతా మనము చేపలకు మంచిగా పట్టించేద్దాము. యాక్చువల్లీ దొడ్డుప్పు అయితే బాగుంటుందండి, రాక్ సాల్ట్, కానీ నా దగ్గర అది లేదు, అంటే ఉంది కానీ అయిపోయింది. ఫిష్ దాంట్లో అయితే మెయిన్ పులుసులో దొడ్డుప్పు వేస్తే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మనము ఫిష్కి అది పట్టించేసాను. ఉట్టి నేను 3 వేసాను, సాల్ట్, కారం ఇంకా పసుపు, అంతే. సో అంతే అండి. ఇది పట్టించేసి కొంచెం సేపు సైడ్కి పెట్టేద్దాం. పీసెస్ అన్నీ మంచిగా మళ్ళీ కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే ఒకదాని మీద ఒకటి అయితే కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే డేక్ష కొంచెం చిన్నగా ఉంది, పులుసు ఏమో కొంచెం ఎక్కువ అవుతుంది. ఇది మాత్రం మట్టి కుండలో వండుకోవాలండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం తర్వాత ఆనియన్స్ పక్కకు పెట్టేద్దామండి. ఒక 10-15 minutes పక్కకు పెట్టేద్దాము. హ్యాండ్ వాష్ చేసి ఇప్పుడు ఒక 15 minutes అయిందండి ఇది నానబట్టి. అయితే నేను ఆనియన్స్ ఏం చేశానంటే 3 ఆనియన్స్ కదా, సో ఇలాగా నేను కట్ చేసుకున్నాను పెద్దగా. సో దీన్ని మనం ఇందులో వేసేద్దాము. ఆనియన్స్ని 3 ఆనియన్స్ అండ్ 3 టమాటోస్ మొత్తం వేసి ఒకటేసారి. తర్వాత మ్యాంగో కూడా పెద్దగా కట్ చేశాను, ఎందుకంటే పీసెస్ అనేది మంచిగా ఉండాలనేసి మ్యాంగో కూడా వేసేసాను. తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. నేను ప్రతి డిష్లో చెప్తూనే ఉంటా ఆయిల్ ఎక్కువ పడుతుందని. ఓకే, 6 వేసాను. 6. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపులుసు కూడా పోసేద్దాం. నేను ఇది కొంచెం తొందరగా నానాలని స్టవ్ మీద పెట్టేశాను, వేడి చేశాను. సో ఇలాగా చింతపులుసు, కొంచెం కరివేపాకుని ఇలాగా మనము మెయిన్ కరివేపాకు అండి, నేను కరివేపాకు పక్కకు పెట్టించిన మర్చిపోయాను. సో ఫస్ట్ మెయిన్ కరివేపాకు ఇలా చించుకొని వేసుకుందాము, దాని ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది. చేపల కూరకి కరివేపాకు లేకుండానా, కంపల్సరీ వేయాల్సిందే. సో ఇప్పుడు మనము చింతపులుసు పోసేసుకుందాము. చాలా థిక్ అయిపోయింది. అన్నీ వేసేసాను కదండి, చింతపులుసు, మ్యాంగో, టమాటో అన్నీ వేసాను కదా. ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇంకా ఆయిల్ కూడా వేసేసాను కాబట్టి మనం స్టవ్ మీద పెట్టుకోవడమే. దీనికోసం ఇంకొక మసాలా ఉంటుంది, అది మనం
చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ హైలో పెట్టుకుందామండి ఒక 10 మినిట్స్. దాని తర్వాత సిమ్లో పెట్టాలి. ఓకే, ఎన్ని మినిట్స్? ఒక 10 మినిట్స్ హైలో పెడతాము, మిగిలింది సిమ్లో పెడతాము. చూసారా ఎట్లా ఉడుకుతుందో? ఇదే రకంగా మనం ఇప్పుడు హైలో పెట్టి ఉడకబెట్టినాం కదా, ఇప్పుడు మనం సిమ్లో చేసేస్తాము. హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మెంతులు, ఫస్ట్ ఆవాలు వేసేసానండి. హాఫ్ టేబుల్ స్పూన్ అంతా, 1 2 3 4 అనుకోండి టేబుల్ స్పూన్ అంతా జీరా, ఇంకా 1 ఫుల్ ధనియాలు అయితే 1 ఫుల్ టేబుల్ స్పూన్ వేద్దామండి. వేసి వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఇది మెయిన్ అండి, ధనియాలు అది మెంతులు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై కాలేదంటే అది దాని ఫ్లేవర్ అనేది బయటికి రాదు. ఇది మెయిన్ రెసిపీలో ట్విస్ట్ ఇచ్చేదే ఇది అన్నమాట. ఇంకా మనం ఒక అంటే గడ్డ ఎల్లిపాయ ఉంటుంది కదా, అది కూడా వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను కదండి, అవన్నీ మనము పౌడర్ చేసుకుందాము. ఇట్లా కొంచెం గ్రైండ్ అయినాక ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసేద్దాం. పచ్చగా దంచుకోవాలంటే అంతే. ఇట్లా ఉడికిందండి. ఇప్పుడు ఉడికిన దాంట్లో లాస్ట్గా ఏంటంటే ఈ మసాలా వేసేద్దాం మనం. నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను కదా ధనియాలు. ఈ వర్షం ఏంటో కానీ పడ్డట్టే పడుతుంది కానీ మళ్ళీ ఆగిపోతుంది. 2 kgs కాబట్టి నేను అంత యూజ్ చేశానండి. మొత్తం మసాలా అంతా యూజ్ చేసేస్తున్నాను. సగం పడి ఆగిపోయింది ఇక్కడ వర్షం. మా దగ్గర స్టార్ట్ వేడి అంతా. యాక్చువల్లీ కలుపుతూ ఇలా వేసి వదిలేస్తాను. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. అది ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఆ నోరు ఊరుతుంది. చూసి థిక్నెస్ మనకు కావాల్సినంత థిక్నెస్, ఇంకా కొంచెం సేపు పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ గ్రేవీని మనం తిక్కానిద్దాము. చూడండి ఇది ఇంత మంచి బాయిల్ అయిపోయింది. అది ఫస్ట్ మనం ఫ్లేమ్ ప్యాక్ అంటే ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. స్మెల్ నెక్స్ట్ లెవెల్ కదా, ఎల్లిపాయ ధనియాలు అన్నీ వస్తుంది. చల్లన్నంతో బాగుంటుంది. చల్లన్నం యాక్చువల్లీ ఇప్పుడు రేపు మార్నింగ్ తింటే రేపు ఆఫ్టర్నూన్ అట్లా తింటే సూపర్ ఉంటుంది కర్రీ. సో ఇది అండి. ఆయిల్ చూసారా, నేను అంత ఆయిల్ వేసినాక కూడా ఆయిలే కనిపిస్తలేదు కర్రీలో. సో దిస్ ఇస్ నెల్లూరు చేపల పులుసు. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను డిష్ అవుట్ ఎందుకు చేయట్లేదంటే అంటే నా పీసెస్ని తీసి మళ్ళీ డిష్ అవుట్ చేసి పెట్టేదానికంటే ఇలాగే వదిలేస్తున్నాను. అయితే రేపు మార్నింగ్ మేము తింటాం కాబట్టి. సో దిస్ ఇస్ వాట్. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, డిష్ ట్రై చేయండి, ట్రై చేసి తిని ప్లీజ్. థ్యాంక్ యూ.